ఇక గులాబీ పండక్కి వరంగల్ తయారైంది. యాడ చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వరంగల్ టౌన్ లో అధినేత కేసీఆర్ బొమ్మలతోటి పెద్ద పెద్ద కటౌట్లు కట్టిర్రు. ఇక సర్కార్ పథకాలతోటి స్వాగత తోరణాలు ఏర్పాటు చేసిర్రు. జనానికి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు టీఆర్ఎస్ లీడర్ల వాలంటీర్లను పెట్టిర్రు. 1000-2000 మందికి పైగానే ఇల్లు జనానికి సాయం చేయనున్నారు. పార్కింగ్ల గాడ మీటింగ్ జరిగే చోట్ల ట్రాఫిక్ తక్లీఫ్ కాకుండా చూసుకోనున్నారు. ఇక మీటింగ్ కు తయారైన ఇల్లంతా నిన్ననే కవాత్ చేసిర్రు. కేసీఆర్ బొమ్మున్న అంగీలేసుకుని మెళ్ళ ఐడి కార్డు వేసుకుని ఉంటారు. మీటింగ్ కు ఎవరికన్నా ఏమన్నా అయితే వెంటనే వైద్యం చేసేటందుకు సభ జరిగే కాడే హెల్త్ క్యాంప్లను కూడా పెట్టిర్రు. సిటీలున్న దవాఖాన్ల నుంచి డాక్టర్లు 12 అంబులెన్స్లు కూడా పెట్టిర్రు. ఇక ఎండకు తక్లీఫ్ కాకుండా చాలా సౌలతులు చేసిర్రు. గులాబీ పండక్కి వరంగల్ తయారైంది. ఏడ చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వరంగల్ టౌన్ లా అధినేత కేసీఆర్ బొమ్మలతోటి పెద్ద పెద్ద కటౌట్లు కట్టిర్రు. ఇక సర్కార్ పథకాలతోటి స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేసిర్రు. జనానికి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు టీఆర్ఎస్ లీడర్లు వాలంటీర్లను పెట్టిర్రు. 1000-2000 మందికి పైగానే ఇల్లు జనానికి సాయం చేయనున్నారు. ఇక పార్కింగ్ల కాడ మీటింగ్ జరిగే చోట్ల ట్రాఫిక్ కి తక్లీఫ్ కాకుండా చూసుకోనున్నారు. మీటింగ్ కు తయారైన ఇల్లంతా నిన్ననే కవాతు చేసిర్రు. కేసీఆర్ బొమ్మున్న అంగీలేసుకుని మెళ్ళ ఐడి కార్డులు వేసుకుని ఉంటారు. మీటింగ్ కు ఎవరికన్నా ఏమన్నా అయితే వెంటనే వైద్యం చేసేటందుకు సభ జరిగే కాడే హెల్త్ క్యాంప్లను కూడా పెట్టిర్రు. సిటీలున్న దవాఖాన్ల నుంచి డాక్టర్లు 12 అంబులెన్స్లను కూడా పెట్టిర్రు. ఇక ఎండకు తక్లీఫ్ కాకుండా కూడా చాలా సౌలతులు చేసిర్రు. ఇక టీఆర్ఎస్ బహిరంగ సభకు జనం భారీగా చేరుకుంటున్నారు. నేతలు కూడా సభ వేదిక దగ్గరకు వచ్చిర్రు. ఇక అక్కడి పరిస్థితిని లైవ్ లో చెప్పేటందుకు కృష్ణమోహన్ రెడీగా ఉన్నాడు. కృష్ణమోహన్, చెప్పండి, సభ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? జనాలు వస్తున్నారు అక్కడికి? గులాబీ పార్టీ సభకు కూడా సమయం దగ్గర పెడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఈ సభ సురు కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్ది సేపట్ల హెలికాప్టర్ల వరంగల్ కు చేరుకోనున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల దిగి ఆయన అక్కడి నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉంటారు. అక్కడి సాయంత్రం 6 తర్వాత ఆయన ఇక్కడికి సభ దగ్గర చేరుకుంటారు. ప్రస్తుతం మనం ప్రకాష్ రెడ్డిపేటల ఏదైతే గులాబీ సభ జరుగుతుందో ఆ సభ ప్రాంగణం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి. ఇక ఒక్కొక్కరుగా జనం ఈ 31 జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మెల్లగా ఇక్కడ చేరుకుంటారు. కొంత ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా స్ప్రింక్లర్లు పెట్టి చల్లదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ సభా ప్రాంగణం అంతా చూస్తే 276 ఎకరాలలో ఈ సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళలో కూడా సభ ఇతర ప్రాంత ఎన్ని జిల్లాల నుంచి వచ్చినప్పటికీ కూడా సభకు సంబంధించి మాత్రం 6 రూట్లను ఇలా తోవలను ఏర్పాటు చేసిన ఆ తోవలెమ్మడి మాత్రమే ఇక్కడికి జనం చేరుకునే ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి స్టేజీ దగ్గరికి వచ్చే ముందు కూడా పార్కింగ్లలో 9 చోట్ల పెద్ద
పార్కింగ్లు ఏర్పాటు చేసారు. ఆ పార్కింగ్ల దగ్గర కూడా మంచినీటి సౌలభ్యం కల్పించడం, తర్వాత అక్కడికి వచ్చిన జనం కూడా ఎండల పడి వస్తున్నారు కాబట్టి వాళ్ళు వండుకొని తిని అంటే అక్కడ వంటలు కూడా ఏర్పాటు చేసిన అక్కడ కొంతమంది భోజనాలు కానీ ఏమైనా కావాలంటే కూడా చేస్తారు. ఎందుకంటే చాలా దూరంలోకి వెళ్ళి రైతులు వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లలో ఎక్కువగా వస్తారు. కొద్దిసేపటి క్రితమే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి కూడా ట్రాక్టర్ నడుపుకుంటూ నిన్న పొద్దుగాల 10:30కు ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి సురు చేసిన ట్రాక్టర్ నడుపుడు అక్కడి నుంచి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సభా ప్రాంగణం దగ్గరికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఒక 100 ట్రాక్టర్లలో వచ్చారు. ఆయన అయితే చాలా సంవత్సరాల తర్వాత మరోసారి ఈ సభ పేరుతోటి తాను వ్యవసాయం చేసినటువంటి ఆ రోజులు గుర్తుకొచ్చాయని చెప్పారు. ఇక సభకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉన్న ఏర్పాట్లను మనం కనుక చూస్తే ఇక్కడికి వచ్చే జనానికి సంబంధించి ఎవరికి కూడా తప్లిక్ కాకుండా కావాల్సినటువంటి మంచినీళ్ళు అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళకు దప్పికైతే ఎమ్మటే నీళ్ళు అందించేందుకు ఒక 14 లక్షల ప్యాకెట్ల నీళ్ళని ఇక్కడ పెట్టిండ్రు. అదేవిధంగా ఒక 10 లక్షల వరకు సల్ల ప్యాకెట్లను కూడా పెట్టిండ్రు. అయితే సెక్యూరిటీకి సంబంధించి చూస్తే 14 సెక్టార్లుగా మొత్తం దీన్ని విభజించిండ్రు. ప్రతి సెక్టార్కి సంబంధించి ఒక్కొక్క ఐపీఎస్ అధికారి కూడా ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి కూడా వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. మొత్తం 6,000 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. తోవలెంబడి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఏ పార్కింగ్ దగ్గరికి ఎలాంటి వాహనాలు పోవాలని అక్కడ పంపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ సభా ప్రాంగణంలో కూడా కొన్ని గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలకు సంబంధించి కూడా ఎవరన్నా వృద్ధులు అంటే వయసు బాలిన వాళ్ళు ఉంటే తాతలు కానీ అట్లాంటి వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళకు ఒక సపరేట్ గ్యాలరీ పెట్టిండ్రు. ఎవరన్నా వికలాంగులు కావచ్చు అట్లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక గ్యాలరీ పెట్టిండ్రు. కొంతమంది అంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఎక్స్ ఆఫీసర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎక్స్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇట్లా సపరేట్ గా కొన్ని గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా దాదాపు అంటే 2010లో ఏదైతే జరిగిందో సభ దాన్ని మరిపించేటట్లుగానే ఈ సభ చేస్తామని కూడా టీఆర్ఎస్ గులాబీ నేతలు కూడా చెప్తాను. మనం ప్రస్తుతం ఏదైతే కళాకారులకు సంబంధించినటువంటి స్టేజ్ ఇది ఇక్కడ నుంచే ధూమ్ధామ్ అంటే తెలంగాణ ఉద్యమం కానించుకోవాలంటే కూడా టీఆర్ఎస్ ప్రతిదానికి కూడా పాట అనేది చాలా తెలంగాణలో చాలా కీలకమైంది. అందుకని ఇక్కడ నుంచి ధూమ్ధామ్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఇక్కడ సభకు సంబంధించినటువంటి స్టేజ్ ఉంది. ఇక దీని పక్కకే దాదాపు ఇక్కడ నుంచి కళాకారులందరూ కూడా ఒకే ధూమ్ధామ్ చేసినా కానీ ఎంత దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా కనపడేటట్టుగా సౌలతులు కల్పించారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 50 స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ జరిగేది ఎక్కడ ఉన్నా కానీ అక్కడ స్క్రీన్లలో మంచిగా చూసేందుకు కూడా ఏర్పాటు చేసిండు. ఇక మనం ఈ పక్కకు చూస్తే సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సభలకెళ్ళి కూర్చుంటారు. ఇది 4,800 చదరపు అడుగులతో ఈ సభకు సంబంధించినటువంటి స్టేజ్ చేసిండ్రు. ఇది మొత్తం 10 అడుగుల ఎత్తులో ఈ స్టేజ్ ఉన్నది. దీంట్లో సీఎం కేసీఆర్ తర్వాత మిగతా మంత్రులందరూ కూడా ముందు వరుసలో కూర్చుంటారు. పార్టీకి అత్యంత కీలకమైన నేతలు కూడా అక్కడే కూర్చుంటారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర జెడ్పీ చైర్మన్లు కార్పొరేషన్ల చైర్మన్లు ఇతరకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నేతలు మొత్తంగా 500 మంది వరకు కూడా ఆ పైన స్టేజీ మీద కూర్చొని ఉండేటట్టుగా కావాల్సినటువంటి సౌలతులు కల్పించారు. ఇక్కడ నుంచి చూస్తుంటే కూడా సౌండ్ సిస్టమ్ అంటే దాదాపు నగరం మొత్తం కూడా గులాబీమయం చేసిండ్రు. ఇక్కడ ఒకవేళ ట్రాఫిక్ లో చిక్కుకున్నా కానీ లేదా ఇంకెక్కడ ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా కేసీఆర్ చెప్పే మాట ముచ్చట అవన్నీ కూడా అర్థమై అంత ఒకవేళ ట్రాఫిక్ లో చివరి నిమిషంలో చిక్కుకున్నా కానీ సభ ప్రారంభమైన ఆ మాట ముచ్చట వాళ్ళు కూడా ఇనొచ్చేటట్టుగా కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసిండ్రు. స్పీకర్లు చాలా పెద్ద స్పీకర్లు లౌడ్ స్పీకర్లు పెట్టిండ్రు. ఈ స్పీకర్లన్నిటితో అక్కడ ఎంత దూరం ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మంచిగా మాట ముచ్చట వినేటట్టు చేసిండ్రు. ఇక్కడికి వచ్చే జనాన్ని కూడా ఎక్కడికక్కడికి ఏ గ్యాలరీలోకి పంపాలో ఆ గ్యాలరీలలోకి పంపుతారు. అయితే ఇక్కడ చూడొచ్చు మనం అంటారు ప్రభలు అంటారు. ఈ ప్రభలకు సంబంధించి కొమ్మాల జాతర ఎక్కువగా ఇలాంటి జాతరలను మాత్రమే కొమ్మాల జాతరలో పెడతారు. ఈ అచానక లక్ష్మీనరసింహ స్వామి మొక్కు ఉంటుంది. ఆ మొక్కుకు సంబంధించి చేసేందుకు ప్రభలు సార్ ఆ ప్రభలు కూడా ఉదయం బయలుదేరి సభా వేదిక దగ్గరకు వచ్చి చేరుకున్నాయి. ఇక అయితే ఇప్పటి వరకు నగరానికి సంబంధించి కూడా చాలా చోట్ల కూడా మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా తమ ప్రాంతాలకు సంబంధించినటువంటి జనాలను తోలుకొని వాళ్ళందరూ కూడా వస్తున్నారని చెప్తున్నారు. ఆ నగర పరిధిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ లోకల్ లీడర్లు ఇక గులాబీ సంబంధించిన లోకల్ లీడర్లు వాళ్ళకి స్వాగతం వాళ్ళకి తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తే సభకు సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా ఎక్కడ అంటే రాత్రిపూట జరుగుతున్న సభ కావడంతో లైటింగ్ సంబంధించి కూడా భారీ లైట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 400 పోల్స్ ఇవి వేసిండ్రు. దీనికి ఒక్కొక్క దానికి కూడా 24 భారీ లైట్లు పెట్టిండ్రు. ఎక్కడ కూడా మంచి వెలుతురు వచ్చేటట్టుగా చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకు సంబంధించి కూడా సభల ఇవి ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు కూడా దాదాపు 3-4 రోజుల నుంచి ఇక్కడనే
ఉంటున్నటువంటి నీల మంత్రి హరీష్ రావు కావచ్చు ఇప్పటికి కూడా పొద్దున్న నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు. ఆయన ప్రతి అనుమానం ఎక్కడెక్కడి నుంచి జనం వస్తున్నారు, ఎటు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన సభలో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, కావాల్సినటువంటి అంశాలు ఏంది ఇవన్నీ చూస్తున్నారు. అదేవిధంగా ఇతర మంత్రులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రభుత్వ సలహాదారులు వివేక్ కావచ్చు, మాజీ మంత్రి వినోద్, ఇతర ముఖ్యమైన సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా సభ కాడికి చేరుకున్నారు. సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో వాళ్ళు కూడా పరిశీలన చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక వాలంటీర్లకు సంబంధించి అంటే జనం వచ్చే వాళ్ళతోటి వాళ్ళని ఎట్లా పంపాలనేది పోలీసులా చూస్తున్నప్పటికీ కూడా అదేవిధంగా వాలంటీర్లు కూడా ఉన్నారు. వాలంటీర్లు టీఆర్ఎస్ గులాబీ దండాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఒక దాదాపు 3,000 మంది వరకు కూడా ఈ దండు ఉన్నది. ఇక్కడ వాళ్ళు వీళ్ళ పోలీసులకు వాళ్ళు సాయంగా ఉంటారని చెప్పచ్చు. వచ్చే వాళ్ళకు కూడా మంచినీళ్ళను అట్లాంటి అందించడం కావచ్చు, మిగతా అవసరాలన్నింటినీ కూడా వాళ్ళు అందించే విధంగా కూడా వాళ్ళకు పోలీసులతోటి కోఆర్డినేషన్ చేసుకుంటా కూడా వాళ్ళు కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు లక్షల మంది వస్తారు అని చెప్పి ఇటు గులాబీ నేతలు అయితే చెప్తారో పోలీసులు కూడా ఒక అంచనా ఇస్తారు. ఎంతమంది వస్తారు, ఎట్లా వస్తారు, వచ్చిన వాళ్ళను మళ్ళీ తిరిగి ఎట్లా వెళ్ళాలి, ఆ రూట్లలో ఏ రూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో ఏ రూట్లోకి వెళ్ళిపోవాలి, ట్రాఫిక్ ఎక్కడ జామ్ కాకుండా చూడాలి. తర్వాత ఎందుకంటే దాదాపు సభ అయిపోయే వరకు కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం చూస్తే 8 గంటల వరకు ఉంటుంది అంటారు. కానీ 8:30 వరకు ఈ సభ ముగిసే అవకాశం ఉంది. సీఎం ముచ్చట అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎట్లా వెళ్ళాలి అనే దాని మీద కూడా వస్తారు. దానికోసం ఇప్పటికే ఆ లీడర్లకు కూడా ఒక బాధ్యతలు అప్పచెప్పారు. ఎవరైతే జనాన్ని అయితే తోలుకొని వస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆయా ఊళ్ళలో పంపించే వరకు కూడా నేతలు వాళ్ళతోటి ఉండాలని చెప్తాను. ఇక ఇది చూస్తే కూడా ఇక్కడ మొత్తం రైల్వేకి సంబంధించి కూడా 3 రైల్వేకి సంబంధించిన ట్రైన్లను కూడా గులాబీ పార్టీ వాళ్ళు బుక్ చేసుకున్నారు. కొన్ని చోట్ల అంటే సీఎం తో పాటు వివిఐపీలో కూడా ఇక్కడ సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి వాటిలలోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్లకు ఈ సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని అంశాలను దృష్టిలో తీసుకున్నారు. అందుకే ఇక్కడి నుంచి కాజీపేటకి వెళ్ళి వరంగల్ వెళ్లే వరకు అంటే ఈ ప్రకాష్ రెడ్డిపేట దూరంలో కూడా ట్రైన్ రూట్ ఉన్నది కావచ్చు. ఇవంతా కూడా ఇక్కడికి వచ్చినంత మాత్రం డెడ్స్లోగానే మాత్రమే రైళ్లను పంపించేందుకు సెక్యూరిటీ కోసం కూడా రైల్వే శాఖ అధికారులతో కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు మాట్లాడారు. దీని మీద నిన్న కూడా డిస్కస్ చేశాను. అందుకనే రైళ్లను కూడా చూడవచ్చు. ఎప్పుడు స్పీడ్గా పోయే రైలు కూడా చాలా స్లోగా, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం, ఒక అంత వేగంగా పోతే ఇంత వివిఐపీలు ఉంటారు కాబట్టి అని ఆ సెక్యూరిటీ నేపథ్యంలో రైళ్లను కూడా చాలా స్లోగా తీసుకువెళ్తూ స్పీడ్ను చాలా బ్రేక్ చేసేశారు. మొత్తంగా టీఆర్ఎస్ బహిరంగ ఏదైతే గులాబీ పార్టీకి సంబంధించి, ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త రాష్ట్రం తర్వాత 3 ఏళ్ల తర్వాత సర్కార్, ఆ తర్వాత గులాబీ పార్టీకి సంబంధించి కూడా చూస్తే ఏదైతే ఈ 16 సంవత్సరాలను పూర్తి చేసుకుందో 16 సంవత్సరాల పార్టీకి సంబంధించినటువంటి ప్రస్థానం తర్వాత జరిగినటువంటి అనేక అంశాలన్నిటి కూడా ఈ సభలో మాట ముచ్చటగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 31 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించవచ్చు, వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళి వచ్చేటువంటి జనంతో వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణానికి తీసుకొచ్చేదో చేస్తున్నారు. మొత్తం ఎండ ఈ రోజు మాత్రం అంతే కొంత తీవ్రత ఎక్కువగా ఉన్న స్ప్రింక్లర్లు తర్వాత ఏదైతే సభ జరిగే ఉన్నదో అక్కడ కొంత కూల్ అయ్యే అవకాశం ఉండేగా కూడా చూస్తున్నారు. మొత్తం సభకు సంబంధించినటువంటి చాలా అంశాలను చూస్తూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ సభకు ఉన్నటువంటి ఏదైతే సీఎం సార్ వచ్చేటువంటి సభ ఉందో ఆ సభకు ఎడమ వైపు అంటే సభకు సంబంధించిన ఎడమ వైపు నుంచి నిట్టు ప్రాంగణం పక్కగా ఉన్నటువంటి దారి నుంచి సీఎం సార్ కు సంబంధించినటువంటి రూట్ ఏర్పాటు చేసిండ్రు. ఆ తోవేమడి మాత్రమే సీఎం సార్ అక్కడి నుంచి వస్తారు. అందుకు అది నిన్న ఈ రోజు ఉదయం కూడా పోలీసు వాళ్ళు రిహాల్ చేశారు. ఎట్లా సీఎం సార్ వస్తారు ఏంటిది అనేది. దీనికి ఇప్పుడు 2 అంశాలను తీసుకున్నారు. ఒకటేమో సార్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటి నుంచి సాధారణంగా వచ్చే కాన్వాయ్లో వస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఒక బస్సు ఎప్పుడైతే సీఎం కొన్ని సభలకు కానీ వాటికి వెళ్ళినప్పుడు కూడా ఒక బస్సులను కూడా వాడుతుంటారు. ఆ బస్సులో కూడా ప్రయాణం చేస్తారు. అట్లాంటి బస్సులను కూడా ఒక బస్సును కూడా సిద్ధం చేసిన ఒకవేళ సీఎం సార్ ఆ బస్సులో వస్తారు, ఒకవేళ ఆ బస్సులోనే వెళ్తాను అంటే ఆ బస్సును కూడా అక్కడ సిద్ధం చేస్తున్నారు. సీఎం సార్ ఇష్టం అంటే అక్కడ వచ్చే మొదలయ్యే ముందు కూడా ఎట్లా రావాలనేది కూడా అప్పటికప్పుడు నిర్ణయించే అవకాశం ఉంది. కళాకారులు కూడా ఇక్కడికి కొంతమంది చేరుకుంటున్నారు. వాళ్ళు కూడా అంటే 5 తర్వాత ధూమ్ధామ్ సంబంధించినటువంటిది మొదలవుతుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా నగరానికి సంబంధించినటువంటిది చూస్తే ఈ గులాబీ పూలను ఉదయం నుంచి కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కూడా ఈ పారాచూట్ ఏర్పాటు చేశారు. పారాచూట్ ద్వారా నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఈ గులాబీ పూలు చల్లుకుంటా జనాన్ని పిలుస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈసారి మొత్తం అంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సభ చూస్తే ఎక్కడైనా నగరాల్లో కూడా ఫ్లెక్సీలు కావచ్చు వీటన్నిటితో కూడా నగరం అంతా కూడా నింపిస్తారు. కానీ ఇక్కడ ఈసారి ఈ సభలో చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరంగల్ నగరాన్ని అంటే వరంగల్ బస్తీని మొత్తంగా చూస్తుంటే కూడా ఆ ఫ్లెక్సీ రహిత నగరం
పరంగా కూడా కేటీఆర్ కార్పొరేషన్ నిర్ణయించింది. దానికి తగ్గట్టుగానే ఈసారి ఈ సభలో కూడా చూడవచ్చు. ఎక్కడ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయలేదు. ప్రైవేటు స్థలాల్లో కొన్ని చోట్ల మాత్రమే కొంత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ పరమైనటువంటి బంగళాల దగ్గర కావచ్చు, తొవ్వల దగ్గర కావచ్చు, మిగతా దగ్గర మాత్రం కేవలం గుడ్డతోటి తయారు చేసినటువంటి జెండాలు ఇట్లాంటి వాటిని ఏర్పాటు చేసిందని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏదైతే మనం సభకు సంబంధించినటువంటి దాంతో చూస్తే మనతోటి ఇక్కడికి వచ్చే దండు గులాబీ దండు అంటారు. ఆ గులాబీ దండుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే చెప్పండి, అంటే మీరు వాలంటీర్గా ఎట్లా చేస్తారు? ఇక్కడికి వచ్చే జనానికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది వస్తున్నారు, చాలా తువ్వలన్నీ కూడా నిండుతారు. వచ్చే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? వాళ్ళని ఎట్లా మీ దండు ఎట్లా పనిచేస్తుంది? ఆల్రెడీ ఇప్పుడు ధూమ్ధామ్ అయిపోయింది. వరంగల్ నగర గల్లులన్నీ కూడా ప్రజలతోటి కదం దొక్కుతున్నారు. గులాబీ దళం అంతా కదం దొక్కుతున్నారు. పెద్ద ఎత్తున లక్షలాదిగా ఈ సభకు తరలి వస్తున్నారు. ఇప్పటికే 2.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల నుంచి ప్రజలు కూడా పాదయాత్రల ద్వారా, ర్యాలీల ద్వారా, కుల సంఘాలు, వృత్తుల సంఘాలు అందరూ కూడా వాళ్ళ కులాలకు సంబంధించిన చీరలను పట్టుకొని పెద్ద ర్యాలీలతోటి ఈ సభాస్థలికి వస్తున్నారు. ఇప్పటికీ పార్కింగ్ ప్లేసుల్లో ఒక 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు తాగునీరు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ అన్ని అందిస్తున్నాం. ముఖ్యంగా రైల్వే ట్రాక్ పక్క గారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అక్కడ కూడా వాలంటీర్లను పెట్టి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన కార్యకర్తల నుంచి నాయకుని వారు సభాస్థలి వెళ్ళిపోయేంత వరకు కూడా ఇక్కడ వాలంటీర్ కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ వాలంటీర్ల కోసం 3,000 మందిని వినియోగించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్త్ క్యాంప్ కూడా ఇప్పటికే 2-3 హెల్త్ క్యాంప్ లో కూడా మా వాలంటీర్స్ అడ్మిట్ చేయడం జరిగింది. ఈ సభ కనీవిని రీతి లోపల ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇచ్చేందుకు ఈ సభ నిదర్శనంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఎట్లుంది ఈ సభకు సంబంధించి మీరు ఏం పాటలు పాడబోతారు? కొత్త సంక్షేమ పథకాల మీద పాటలు రాసినాం సార్. పాటలు పాడుతుంటాం. క్రాంతి కిరణమై వెలిసినావయ్యో జే చంద్రశేఖర కారణ జన్ముడ నీవేలేవయ్యో జే చంద్రశేఖర బంగారు తెలంగాణ బాటలేసినావో జే చంద్రశేఖర వృద్ధి ఆయుధము నీవేలేవయ్యో జే చంద్రశేఖర వృద్ధులకు విదంతులకు 1000 రూపాయల పెన్షన్లిచ్చి బతుకు భారమైన వికలాంగులకు 1500 పెన్షన్లిచ్చి ఆ సరబరోజ పెన్షన్లిచ్చి బంధువైన మా ముఖ్యమంత్రి తెలంగాణ. ఇది మొత్తానికి అంటే సభకు సంబంధించినట్టు చూస్తే ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాలు అంటే 23 మొత్తం 31 జిల్లాలకు సంబంధించినటువంటి జనం కూడా వస్తున్నారు. చాలా ట్రాక్టర్లలో ఇతర వాహనాలు వస్తున్నారు. ఎవరైనా తక్లీఫ్ అయినా కానీ వాళ్ళకి ఎమ్మటే కూడా వైద్యం అందించే విధంగా కూడా చేస్తారు. ఇక్కడ సభా ప్రాంగణానికి సంబంధించి మొన్నటి వరకు క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. ఏదైతే మనం కేసీఆర్ బొమ్మ అక్కడ ముఖ్యమంత్రి కనబడుతుందో అక్కడనే మొన్నటి వరకు సభ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం ఉండే దాన్ని ఇప్పుడు ఆసుపత్రిగా మార్చిందని చెప్పొచ్చు. టెంపరవరీగా ఆసుపత్రిలో కూడా కార్డియాలజీకి సంబంధించినటువంటి ఎందుకంటే ఎండకు కానీ ఇటు కానీ వడదెబ్బ కొట్టినా లేకపోతే కార్డియాలజీ గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినా వచ్చినా కానీ ఎమ్మటే అక్కడ తీసుకెళ్లి వాళ్ళకు వైద్యం అందించే చేస్తున్నారు. మొత్తం 10 మొబైల్కి సంబంధించినటువంటి ఆసుపత్రులకు కూడా ఇక్కడనే చేస్తున్నాయి. ఎందుకంటే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే తోవ నుంచి కావచ్చు, ఇటు కరీంనగర్ నుంచి వచ్చే తోవ, అదేవిధంగా నల్గొండ, సూర్యాపేట ఇటు నుంచి వచ్చే తోవలన్నింటిలో కూడా ఈ మొబైల్కి సంబంధించినటువంటి వైద్యం అందించేటువంటి వాహనాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ వాహనాలు కూడా అక్కడ ఎవరికైనా ఇబ్బంది అయితే ఎమ్మటే అక్కడికి వెళ్ళిపోయి వాలంటీర్లు చెప్పిన సమాచారంతో వాళ్ళకు వైద్యం అందించేందుకు కూడా చేస్తాను. మొత్తం సభకు సంబంధించి చూస్తే మరికొద్ది సేపట్లోనే అంటే ఇప్పటికే మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన కెప్టెన్ వాళ్ళ ఇంటికి పోతారు. అక్కడి నుంచి సాయంత్రం ఈ సభ జరగడం ఉన్నది. ఈ సభ జరిగే సమయానికి సంబంధించి కూడా ఇప్పటికీ సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా ఇక్కడికి వచ్చింది. ఈ సభాస్థలికి సంబంధించి కావచ్చు అక్కడ సీఎం కేసీఆర్ హెలికాప్టర్ అయితే దిగుతారో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ మొత్తం తనిఖీలు చేస్తారు. ఎందుకంటే చాలా వివిఐపీలు రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్కార్లో ఉన్న అత్యంత కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం వరంగల్లోనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా వరంగల్లో ఉన్నది అనే తరహాలోనే ఉందని చెప్పొచ్చు. చూడొచ్చు ఇదంతా కూడా పారాచూట్ మాత్రం ఈసారి ఈ సభలో కూడా చాలా స్పెషల్గా కనిపిస్తుందని చెప్పు. అంటే నగరం అంతా కూడా ఈ పారాచూట్ తిరుగుతుంది. అందరికీ గులాబీ పూలు చల్లుతారు. ఎక్కడ కూడా గులాబీ పూలు చల్లి ఈ సభకు రామంటారు. సరే పారాచూట్ కొంత ఆకర్షించే ప్రయత్నాలు అయితే చేద్దాం అనుకోవచ్చు. ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఈ పోలీసులకు బందోబస్తు కావచ్చు, ఇటు సీఎం సెక్యూరిటీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఏమేమి చేశారో అవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి అనేది చెప్పుకోవచ్చు. మొత్తం సీఎం కేసీఆర్ సార్ వచ్చేసరికి మాత్రం ఈ ధూమ్ధామ్ జరుగుతుంది. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ ముఖ్యమైనటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు లేదా ఒకరిద్దరు లీడర్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సీఎం సార్ సభ
రావడానికి ముందే వాళ్ళ ప్రసంగాలన్నీ పూర్తయి సీఎం సార్ వచ్చిన తర్వాత ఒకరిద్దరు మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎం సారే నేరుగా మాట్లాడి ఈ సభలో మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే మాట ముచ్చట్లు చెప్పడంలో కేసీఆర్ అంటే దాదాపు ఒక గంట సేపు వరకు కూడా ఆయన ప్రసంగం ఉంటుందని చెప్పి గులాబీ లీడర్లు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం సభకు సంబంధించినటువంటి ప్రకాష్ రెడ్డి పేటకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కావచ్చు లేదా సభకు సంబంధించినటువంటి అంశాలు ఇదంతా కూడా ప్రస్తుతం సభకు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా జనం వస్తున్నారు. అది చూడొచ్చు మనం ఈ రైల్వే ట్రాక్ అవతల చూస్తే ట్రాక్టర్లు వస్తున్నటువంటి దృశ్యాలు చాలా ఈ ప్రాంతంలో ట్రాక్ అవతల పార్కింగ్లను ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్లకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు ఏదైతే ఉన్నారో ఆ జనం వస్తున్నటువంటి ప్రదేశం ఇదంతా కూడా నల్గొండ నుంచి అదేవిధంగా నల్గొండ సూర్యాపేట ఇటు నుంచి వచ్చేదారు. అది తర్వాత హైదరాబాద్కు సంబంధించినటువంటి తోవలు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ రూట్లలో వెళ్ళకేస్తారు. వీళ్ళందరూ కూడా ఈ ట్రాక్ పక్కకి వెళ్ళి కింద అండర్ బ్రిడ్జి ఉంది. ఆ అండర్ బ్రిడ్జిలోకి వెళ్ళి ఈ ముందుగా ఒక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్ లో వాళ్ళ వాహనాలు పెట్టుకుని అక్కడి నుంచి ఈ సభలకు రావాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చే వాళ్ళందరితో కూడా ఈ ప్రాంగణం కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఈ సభ దగ్గర ఉన్నటువంటి విశేషాలు. ఇది ఓటు హైదరాబాద్ స్టూడియో.